నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక వ్యక్తి జాతకంలో మామూలుగా అప్పులు చేసే సమయాన్ని గురించి, అప్పుల పాలు ఎప్పుడు అవుతాడు అనే విషయం గురించి మనం ఇంతకుముందు ఒక వీడియోలో చర్చించుకుందాం. యాక్చువల్గా ఒక వ్యక్తి అప్పులు ఈ సమయంలో ఎక్కువ చేసే అవకాశం ఉందండి. పరిస్థితుల దృష్ట్యా చేశాను, నాకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చేశాను, లేదు పెళ్ళి కోసం అప్పు చేశాను, పిల్లల కోసం అప్పు చేశాను, లేదు నేను భూమి కోసం అప్పు చేశాను, ఇంటి కోసం అప్పు చేశాను. ఇట్లా అప్పులు అనేవి ప్రతి మనిషికి రకరకాలుగా ఏదో ఒక రూపంలో ప్రతి వ్యక్తి జీవితంలో మనం చూస్తుంటాం. ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే ఏంటి? మీకు హెల్త్ బాగలేక అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎప్పుడు ఊహించింది జరిగి, అప్పుడు డాక్టర్ మనం ఏదో ఒక 1 లక్ష రూపాయలతో పోద్దనుకుంటే దాన్ని ఒక 5 లక్షలు చెప్పి, అంటే అది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్నెస్, ఈ ప్రారంధము ఎక్కువగా మనం చూసే భావాలు అనేవి జాతక చక్రంలో 6వ భావము, 8వ భావము, ఇవి రెండు కూడా యాక్చువల్గా చెప్పాలంటే అంటే దుస్థానాల కేడర్ కిందకి తీసుకున్నప్పటికీ 6వ భావానికి మాత్రం ఒక ప్రత్యేకమైన ప్రాపర్టీ ఉంది. ఏంటంటే అది ఉపచయ స్థానంగా కూడా తీసుకున్నారనమాట. అది సో ఈ ఉపచయం అంటే ఏంటంటే కాలక్రమంలో, అంటే వీళ్ళు వయసు పెరిగే కొద్దీ దాంట్లో ఉన్న పాజిటివ్ క్వాలిటీని వీళ్ళు అవలంబించడం ద్వారా అంటే ఆటోమేటిక్గా వాళ్ళలో ఆ మార్పు బయలుదేరుతుంది. 6వ భావానికి బేసిక్గా కారకత్వాన్ని, ఇప్పుడు మనం ఏదైనా ఒక భావం గురించి చర్చించుకునేటప్పుడు ఇప్పుడు ఈ అప్పుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పులకి కారకుడు ఎవరు అనేది జ్యోతిష శాస్త్రంలో మనకి క్లియర్గా తెలుసు. అది కుజగ్రహం అని. ఎప్పుడైతే ఎవరికి అప్పులు చేస్తారు, అప్పులు ఎక్కువగా ఉంటే వీళ్ళ జాతకంలో అని చెప్పే పాయింట్లో జనరల్గా కుజుడు రాహుకేతువులతో రాహుతో కలిస్తే ఎక్కువ అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా పెద్ద మొత్తంలో. ఎందుకంటే రాహువు బాగా ఎక్స్ప్లోజివ్ ప్లానెట్. తనతో కలిసి ఉన్న ఏ ప్లానెట్నైనా ఆ కారకత్వాల్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో మనకి అప్పుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 ప్లానెట్స్ కలిసినప్పుడు వీళ్ళకి అప్పులు జీవితంలో కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఉండే అవకాశాలు కూడా వస్తాయి. అటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చే పరిస్థితులు, ఎంత ఈవెన్ డబ్బులు ఉన్నప్పటికీ, వెల్తీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ, అది ఏదో ఒకటి వ్యాపార రీత్యా చేయొచ్చు, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేదానికి బ్యాంకులో పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవచ్చు. మొత్తానికి అప్పు అయితే 100% చేయాల్సి వచ్చే పరిస్థితి ఈ కుజరాహువులు కలిసిన వాళ్ళు. 6వ భావంలో ఏదైనా ప్లానెట్ ఉండి, అంటే మీ లగ్నం ఏదైనప్పటికీ 6వ భావంలో ఏదైనా ఒక ప్లానెట్ ఉన్నా, 6వ భావంలో ప్లానెట్ లేకపోతే 6వ భావాన్ని ఏదో ఒక ప్లానెట్ చూస్తున్నా, అది స్పెషల్ ఆస్పెక్ట్ కావచ్చు, నార్మల్ డైరెక్ట్ ఆస్పెక్ట్ కావచ్చు. ఒకవేళ ఏదైనా ఒక భావాన్ని ఆ భావాధిపతి కాకుండా, అంటే కరెక్ట్గా మనకి శుభగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు అని ఇలా విభజించున్నారు. మామూలుగా మనకి తెలుసు కదా, అదే గురువు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు, వీళ్ళు సహజ శుభులని తెలుస్తూ, సహజ పాపుల కిందకి కుజుడు, శని, రాహుకేతువుల్ని తీసుకున్నారు. సూర్యుడిని క్రూరగ్రహంగా తీసుకున్నారు. అయితే ఈ ప్లానెట్స్ ఎక్కువగా ఇప్పుడు 6వ హౌస్లో ప్లానెట్స్ ఒకవేళ మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటే ఉపచయ స్థానాల్లో మ్యాలిఫిక్స్ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయనేది శాస్త్రం చెప్తోంది. ఎందుకు ఇస్తున్నాయి అంటే డ్యూ టు అవి రాక్షస ప్రవృత్తి. అంటే ఎట్లాగైనా సరే ఒక పనిని సాధించుకొని అప్పులు తీర్చేసేయాలి అనే ఒక పట్టుదల, ఒక ఇచ్చే పరిస్థితి కూడా మ్యాలిఫిక్స్కి ఉంటుంది. కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్లో నుంచి బయటికి రాగలిగే ఒక ఉత్సాహాన్ని, ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగే ప్లానెట్స్ నెగిటివ్ ప్లానెట్స్. పాజిటివ్ ప్లానెట్స్ అంటారా, వాళ్ళు అప్పులు చేసే సమయాన్ని అసలు దాని గురించి ఆలోచించరు. వచ్చిందనుకోండి అటువంటి సిచ్యువేషన్, దాన్ని ఎట్లాగైనా సరే చాలా అవాయిడ్ చేస్తారనమాట, మినిమైజ్ చేసుకునేదానికి ట్రై చేస్తారు. సో అఫ్కోర్స్ అక్కడ ప్లానెట్ ఉంది కాబట్టి అది ఏ ప్లానెట్ అయినా ఆ గ్రహ దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు 100% వాళ్ళు అప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. అది ఏ భావాల రీత్యా చేయాల్సి వస్తుంది అని అంటే, ఇప్పుడు 5th లార్డ్ 6th హౌస్లో ఉంటే సంతానం విషయంలో అప్పు చేయాల్సి వస్తుంది, చదువు కోసం అప్పు చేయాల్సి వస్తుంది. సో ఫైనాన్స్ కోసం అప్పు, 2వ ఇంటి అధిపతి 6వ ఇంట్లో ఉంటే కుటుంబం కోసం అప్పులు చేయాల్సి వచ్చే పరిస్థితి, మీ వాల్యూ నిలబెట్టుకునేదానికి అప్పులు చేయాల్సి వచ్చే పరిస్థితి. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉంటే ఏదైనప్పటికీ అది కూడా మనకి ఖచ్చితంగా అప్పుడు చేయగలిగే ఒకటి. లగ్నాధిపతి 6వ ఇంట్లో ఉంటే లగ్నాధిపతికి ఒక విల్ పవర్ ఉంది తెలుసు కదా మనకి. ఆయన ఆ 6వ భావాన్ని కంట్రోల్ చేయగలడు.
అటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళినా కూడా దాన్ని కంట్రోల్ చేసే జ్ఞానం అయితే అతనికి ఉంటుంది డెఫినెట్గా. లగ్నాధిపతి ఏ భావంలోకి వెళ్తే ఆ భావానికి సంబంధించిన నాలెడ్జ్ అతనికి ఈజీగా, అంటే ఫోకసింగ్ అంతా అక్కడ ఉంటుంది కాబట్టి నాలెడ్జ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అయితే ఎప్పుడైతే మనం ఈ 6వ భావాన్ని గురించి మనం కూలంకుషంగా మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకుందామో, అంటే ఒక వ్యక్తి అప్పుల పాలయ్యే సమయం ఈ విధంగా చూడాలండి అని నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. అంటే ఏంటి, ఒకటి భావంలో గ్రహాలు ఉండాలి, లేదా ఆ భావాన్ని చూస్తూ 6వ భావంలో 6వ భావాన్ని ఎవరైనా చూస్తూ ఉండాలి. 6వ భావ నక్షత్రం అంటే 6వ భావాధిపతి మీకు ఎవరైనప్పటికీ కానివ్వండి, అది గురువు కూడా కావచ్చు. ఇప్పుడు తులా లగ్నం వాళ్ళకి 6వ భావాధిపతి ఎవరు? గురువు. సహజ శుభుడే, కానీ అప్పుల స్థానానికి ఆధిపత్యం వహించాడు. ఆయన నక్షత్రంలో ఏదైనా ఒక గ్రహం ఉందనుకోండి, మీకు ఇప్పుడు శుక్రుడే ఉన్నాడు, గురువు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి తులా లగ్నం వాళ్ళకి, శుక్రమహాదశ జరిగేటప్పుడు అప్పుల పాలు అవే అవకాశాలు 100% ఉంటాయి. అఫ్కోర్స్ అది మనం విజ్ఞతతో చేసామా లేకపోతే ఇంకోట, మొత్తానికి అప్పులైతే అవుతారు, అది వేరే. కానీ ఎనర్జీ పనిచేస్తుంది డెఫినెట్గా. మీరు ఏ పర్పస్తో చేశారనేది ఇక్కడ అసంబంధం. అయితే చేస్తారు. ఇది ఇట్లా ప్రతిదీ మనం చూసుకోగలుగుతాం, ఈజీగా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఈ అప్పులు తీరే సమయాన్ని ఎలా చూడాలి? అప్పులు తీరే సమయం అన్నప్పుడు మన జాతక చక్రంలో సింపుల్గా గమనించగలిగితే, లగ్నం నుంచి 12వ భావాన్ని ఏ విధంగా తీసుకున్నారు? లాసెస్ ప్లేస్గా తీసుకున్నారు, మోక్షస్థానంగా తీసుకున్నారు. సో ఈ 12వ భావానికి కారకత్వంగా ఎవరు తీసుకున్నారు? శనిదేవుని తీసుకున్నారు. అయితే కేతువు అనే ప్లానెట్ మోక్షానికి కారకుడిగా తీసుకున్నారు. సో ఇప్పుడు మనకి ఒక ఐడియా రావాలన్నమాట. 12వ భావం, ఏదైనా ఒక భావానికి 12వ భావం అనేది ఖచ్చితంగా అది మోక్షాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మనకి ఎట్లయితే వ్యయభావం లాసెస్ ప్లేస్గా తీసుకున్నారో, అంటే మామూలుగా జాతకంలో 12వ భావాన్ని లాసెస్ ప్లేస్గా తీసుకున్నారు. ఏదైనా ఒక భావం నుంచి ఇప్పుడు 6వ భావానికి లాసెస్ ప్లేస్ ఏంటి అంటే, మన అప్పులు లాస్ అయిపోవాలి అంటే ఏంటి? 5వ భావం అంటే ఖచ్చితంగా 5వ స్థానం అనేది, 5వ భావాధిపతి అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది అప్పులు తీర్చే మార్గంలో. అంటే వీళ్ళకి పూర్వజన్మ పుణ్యము దాన్నే తీసుకున్నారు. దాన్ని ఖచ్చితంగా 5th to 5th అంటే భావ దృష్ట్యా చూస్తే 9వ భావం అవుతుంది. అంటే ముఖ్యంగా ఈ 5వ భావము 9వ భావాధిపతులు మీ అప్పులు తీర్చడంలో డెఫినెట్గా మెయిన్ రోల్ పోషిస్తారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 5వ భావానికి ఎక్కువగా ఆ స్కోప్ ఉంది. పంచమం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భావ దృష్ట్యా మనం అన్ని భావాలను గమనించుకోవాలి. ఒక భావంలో లేకపోయినా ఇంకో భావంలో కూడా దాని యొక్క హైయెస్ట్ వర్షన్ కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని గమనించగలిగితే డెఫినెట్గా మనం ఈ సమయంలో వీళ్ళకి అప్పులు తీరే మార్గాలు ఉంటాయి. బేసిక్గా ఒక జాతకం చూసినప్పుడు ఈ 2 భావాలు చాలా ఇంపార్టెంట్ హౌసెస్గా తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో లగ్నాధిపతికి 5మాధిపతికి లేదా లగ్నాధిపతికి 9మాధిపతికి లింక్ ఉండి ఆయా దశలు వచ్చినప్పుడు, అంతర్దశలు వచ్చినప్పుడు వీళ్ళు అప్పులు తీర్చే మార్గాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఏదో ఒక రూపంలో పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ అయ్యి వీళ్ళు చేసే పని వృత్తిలో బాగా అంచెలంచెలుగా ఎదగగలిగి అప్పులు తీర్చేస్తారు. ఇది బేసిక్గా మనం ఎక్స్పీరియన్స్ దృష్ట్యా మామూలుగా ఇన్ని సంవత్సరాల్లో మామూలుగా మనం కన్సల్టేషన్స్ తీసుకునేటప్పుడు క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో బాగా అప్పులు పాలైన వ్యక్తి సడన్గా ఒక టైం రాగానే అప్పులన్నీ తీర్చగలిగే ఒక సమయాన్ని నేను దగ్గర నుండి చూసిన తర్వాత ఇవన్నీ చెప్తున్నాను. దానికి లాజిక్ ఉండాలి కదా, ఇతనికి ఈ భుక్తిలోనే ఎందుకు మరి అప్పులను తీర్చగలిగే సమయం వచ్చింది అని ఆలోచించాను. చూస్తే ఖచ్చితంగా అతనికి 5మాధిపతి అంతర్దశ జరుగుతుంది. మరి ఈ 6th హౌస్కి ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చే హౌస్ ఏంటి? మామూలుగా మన జాతకంలో మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చే హౌస్ ఏంటి? పూర్వజన్మ పుణ్యము, తర్వాత పూర్వీకులు చేసిన పుణ్యకర్మలు, ఇవన్నీ 9th హౌస్ని తీసుకుంటాం. సరే, ఈ 6th హౌస్కి సంబంధించి ఏదైనా ఒక ప్లానెట్ అంటే ఈ పూర్వీకుల పుణ్యం పనిచేసి ఏదైనా కొంచెం బాగా అప్పులు తీర్చగలిగే మార్గాన్ని చూపిస్తుందా అని అంటే, ఈ 6th హౌస్ నుంచి 9th హౌస్ ఏమవుతుంది? 2nd హౌస్ అవుతుంది. ఈ 2nd హౌస్లో ఒకవేళ ఒక వ్యక్తికి శుభగ్రహాలు, సహజ శుభగ్రహాలు, గురువు, శుక్రుడు, ఈవెన్ అంటే పాపులతో కలవని బుధుడు,
లేదా శుక్లపక్ష చంద్రుడు ఇవి ఉన్నాయనుకోండి, కొంచెం ఆ దశలో ఆరో అంటే ఖచ్చితంగా అంటే మీకు ఆ కూర్చున్న దశలు ఏవైతే ప్లానెట్స్ ఉన్నాయో ఆ అంతర్దశల్లో కానీ దశల్లో కానీ అప్పులు తీర్చే మార్గం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే అవి ఖచ్చితంగా డైరెక్షన్ చూపించే ప్లేస్ 9th ప్లేస్. అందుకని ఈ భావాన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి మనం. కాలపురుషుడి చక్రంలో 6వ భావం కన్యారాశిగా తీసుకున్నారు. ఈ కన్యారాశి నుంచి 9వ భావం ఏమవుతుంది? వృషభం అవుతుంది. సో వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. అంటే శుక్రుడి దశ కానీ అంతర్దశ కానీ వచ్చినా కూడా కొంతవరకు మీకు అప్పులు తీర్చే అవకాశాలు ఉంటాయి. కానీ లేదు సార్, నాకు శుక్రుడు 6వ భావాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నాడు, అందువల్ల అప్పులు పెరిగాయి అనుకోవచ్చు. కానీ తీరే మార్గం కూడా ఆ శుక్రుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ దశ అయిపోయే లోపల కొంతమందికి. దానికి ఇంకో పారామీటర్స్ మనం చూడాలంటే ఇంకా ఇది ఒక సింపుల్ టెక్నిక్స్. ఇవన్నీ ఎలా చూడాల్సి ఉంటుంది మనం అప్పులు తీరే మార్గాన్ని. లేదు వృషభంలో ఏదైనా యోగకారక ప్లానెట్ మీకుండి సహజంగా మీ జాతకంలో ఏ లగ్నమైనా కానివ్వండి, ఆ అంతర్దశలు వచ్చినప్పుడు కానీ దశ వచ్చినప్పుడు కానీ మీకు అప్పులు తీరే మార్గం కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనకి ఈ గురువు ఎప్పుడైతే అంటే మామూలుగా ఏ ప్లానెట్ అయినా ఎంత నెగిటివిటీ ఉన్న హౌస్ అయినా లేదా ఎంత క్రూరగ్రహం అయినా ఈవెన్ రాహుకేతువుల్నే కంట్రోల్ చేసే ప్లానెట్ ఏంటి? గురువు అని చెప్తారు. సో ఈ గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే ఏదైనా అంటే ఈ 6th లార్డ్ కానీ 6th హౌస్ మీద కానీ లేదు కారకుడైన కుజుడి మీద కానీ ఉండగలిగి ఆ దశ లేదా అంతర్దశ వచ్చినప్పుడు అప్పులు తీరే మార్గం కనిపించే అవకాశాలు ఉంటాయి. ఏది? గురువు యొక్క. అంటే ఎందుకంటే ఆయన వాటిని చూస్తున్నాడు, డెఫినెట్గా ఆ మార్గాన్ని క్రియేట్ చేస్తాడు. అయితే ఇంకొకటి, ఈ 6వ భావానికి సంబంధించిన కారకత్వంగా ఎవరు తీసుకున్నారు మనల్ని? కుజుడు తీసుకున్నారు. సో ఈ కుజుడు జాతకంలో ఖచ్చితంగా బలంగా అయితే ఉండకూడదు అని అంటారు అప్పుల విషయంలో, కారకత్వ విషయంలో. మరి కుజుడు బలంగా లేకపోతే పని ఎవరు చేస్తారు సార్? కుజుడు మరి ఒక యాక్షన్ చేయాలన్నా, యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్ అవ్వాలన్నా కుజుడే కదండి. కాలపురుషుడి చక్రంలో లగ్నాధిపతి కదండి ఖచ్చితంగానే. కానీ కొన్ని లగ్నాలకి మాత్రం ఆయన 6వ భావాధిపతి అవుతాడు. వాళ్ళు 2వ ఇంట్లో ఉండి నీచం. మిథున లగ్నం వాళ్ళకి 6వ భావాధిపతి 2వ ఇంట్లో నీచం. ఈవెన్ 4వ ఇంట్లో ఉన్నా అది కొంచెం నెగిటివ్గా అంటే పెద్దగా పని చేయకపోవచ్చు, ఫుల్ పవర్ఫుల్ కాదు, ఎందుకంటే దిగ్బలాన్ని కోల్పోతాడు కాబట్టి. కానీ అప్పులైతే చేయాల్సి వస్తుంది. ఆ దశ అంతర్దశ వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో అప్పు అయితే అవుతారు. సార్ తీరే మార్గం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది బేసిక్గా జ్యోతిష్య శాస్త్ర రీత్యా డెఫినెట్గా ఈ భావాలు యాక్టివేట్ అయితే అంటే ఏంటి? 5వ భావాధిపతి కానీ 9వ భావాధిపతి కానీ లేదు వాళ్ళ యొక్క లార్డ్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇక్కడ 5వ భావాధిపతి శుక్రుడు అయ్యాడు అనుకోండి, ఆ శుక్రుడి అంతర్దశ జరుగుతోంది. దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఫర్ మీ డెబ్ట్స్ క్లియర్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఈవెన్ 9th లార్డ్ దశ కానీ అంతర్దశ కానీ. అయితే మీకు జరుగుతున్న దశానాథుడికి ఈ లింక్ ఉండకూడదు, ఏది దుస్థానాధిపతులతో. అలా ఉందంటే మళ్ళా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. అంటే 6, 8, 12 లేకపోతే 3, 6, 11 ఈ త్రిక స్థానాలు అంటారు. వాటిల్లో కానీ ఈ నెగిటివ్ అంతర్దశ వస్తే కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు డెఫినెట్గా. అయితే ఏదో ఒక రూపంలో ఇది ఒక లఘుపరాశరి సిద్ధాంతంలో ఇది ఇచ్చున్నారు. 3, 6, 11 స్థానాల దశల్లో మీకు యోగకారక అంతర్దశలు జరిగేటప్పుడు ఇబ్బంది పడతారు అని. సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. కానీ నేనేమంటానంటే డెఫినెట్గా నేను చూసిన అంశంలో ఒక వ్యక్తికి 2వ భావంలో ఉన్న గ్రహదశ జరుగుతోంది, అతనికి పంచమాధిపతి యొక్క అంతర్దశ వచ్చింది. సో 2వ భావము ధనాన్ని స్టోర్ చేసేది, ఈ పంచమ భావం అధిపతి అనే వ్యక్తి డెఫినెట్గా అప్పులు తీర్చే మార్గాన్ని ఖచ్చితంగా క్రియేట్ చేయగల ఒక ప్లానెట్. అంటే 5th హౌస్కి లాసెస్ ప్లేస్ అధిపతి ఎవరని చెప్పాను, అదే 6th హౌస్కి పంచమాధిపతి అని చెప్పాను. సో ఈ పంచమాధిపతి అంతర్దశ జరుగుతోంది, అందువల్ల అప్పులన్నీ అయిపోతున్నాయి. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది 2వ ఇంట్లో ఉన్న గ్రహదశ కాబట్టి. అది ఏ పద్ధతులు పాటించడం ద్వారా అతను ఆ విధంగా బ్యాలెన్స్ అంటే అప్పులు తీరిపోయాయండి, 2వ ఇంట్లో ఉన్న గ్రహ దశలో ఏ పద్ధతులు పాటించడం ద్వారా అతను తీర్చుకున్నాడు అనేది ఆ ఉన్న ప్లానెట్ని బట్టి, ఆయన ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాడు బట్టి ఆ దశలో అతను ఆ కార్యకలాపాలు పాటించడం ద్వారా, ఆ యాక్టివిటీస్ చేయడం ద్వారా ఇతను పోగు చేసుకున్నాడు ధనాన్ని.
అదే ఆయా లగ్నాలకి ఆయా కారకత్వాలు భావకారకత్వాలు మారిపోతుంటాయి. సరే, ఇతను మనం చూసిన వ్యక్తికైతే 2వ ఇంట్లో రాహు ఉన్నాడు, పంచమాధిపతి శుక్రుడయ్యాడు, రాహు నుంచి 12వ ఇంట్లో ఉన్నాడు. అంటే లగ్నంలో మిథున లగ్నం వ్యక్తి ఖచ్చితంగా పంచమాధిపతి అంతర్దశ వచ్చింది. ఈ రాహు వచ్చి ఇతను మీడియాలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు డబ్బులు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి, ఎందుకంటే ఆ కారకత్వాన్ని యాక్టివేట్ చేశాడు కదా, రాహు యొక్క కారకత్వాన్ని. మీడియాలో మాట్లాడడం, 2వ ఇల్లు కాబట్టి మాట్లాడడం. ఇక్కడ పంచమాధిపతి శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు రాహు నుంచి. చూడండి, అంటే అప్పుల స్థానాన్ని చూస్తున్నాడు. అది లగ్నాన్ని దశాలగ్నంగా తీసుకుంటే రాహుని అప్పుల స్థానాన్ని ఆయన చూస్తున్నాడు. ఇక ఒక పక్కన చూస్తే ఈయన లగ్నం నుంచి పంచమాధిపతి అయ్యాడు. క్లియర్గా ఈయన శుభగ్రహం కాబట్టి డెఫినెట్గా ఆ అప్పుల స్థానాన్ని, ఆ అప్పులు మొత్తాన్ని తీర్చగలిగే సిచ్యువేషన్లోకి వచ్చింది ఆ ప్లానెట్. మొత్తం అన్ని అప్పులన్నీ తీరిపోయాయి ఎగ్దమ్మున, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అప్పులు. అంటే ఇది అతనే కావాలని చేసింది కాదు, యాక్టివిటీ లైఫ్లో ఆ విధంగా నిర్ణయించబడుతుంది. అది పంచమాధిపతి బలంగా ఉండే వాళ్ళకి, 9th లార్డ్ బలంగా ఉండే వాళ్ళకి దేవుడు డైరెక్షన్ ఆటోమేటిక్గా చూపిస్తుంటాడు. లేదు గురుబలం బాగున్న వాళ్ళకి, లేదు రవి బలం బాగున్న వాళ్ళకి. ఎందుకంటే కాలపురుషుడి చక్రంలో 9వ ఇంటి అధిపతి గురువు, పంచమాధిపతి రవి. ఎటొచ్చి ఈ లగ్నాధిపతి కాలపురుషుడి చక్రంలో కుజుడే. అని మీ లగ్నాధిపతి బలంగా ఉండి ఈ పంచమాధిపతి భాగ్యాధిపతి యొక్క అంతర్దశలు జరుగుతున్న వాటితో లింక్ ఏర్పడిన డెఫినెట్గా మీరు ఆ యొక్క అంతర్దశల్లో కానీ దశల్లో కానీ మీకు అప్పులు తీరే మార్గం ఖచ్చితంగా కనపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎలా సార్, ఇదంతా టెక్నికల్ పార్ట్. ఒక జ్యోతక చక్రంలో మనం చూసినప్పుడు ఎలా కనిపించాలి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఇక మన జీవన శైలిలో ఏ మార్పులు తీసుకురావడం ద్వారా ఇది కొంచెం, అంటే నేను అతన్ని ప్రత్యేకంగా అడిగాను, నీ జీవన శైలిలో ఎటువంటి మార్పులు మీరు చేసుకున్నారా అని. అంటే ఫస్ట్ నేను మీడియాలో నాకు కొంచెం షై ఉంది, కానీ అది పోగొట్టుకున్నాను. ఆ భావాన్ని యాక్టివేట్ చేశాడు. ఇది అతని జీవన శైలిలో, అతని యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో మార్పు. అది జరిగింది కదా, డెఫినెట్గా దానివల్ల అది పాజిటివ్గా టర్న్ అవుట్ అయింది. తన యొక్క స్టడీ కెపాసిటీ, అంటే పంచమాధిపతి అంటే ఎవరు, అధ్యయనం చేసే ఒక ప్లానెట్ అది. సో ఈ పంచమాధిపతిని యాక్టివేట్ చేశాడు. డైలీ పుస్తకం చదివేవాడు అంట. ఆ కంటెంట్కి సంబంధించిన సబ్జెక్టు ప్రిపేర్ అవుతుండేవారు. డెఫినెట్గా దాని గురించి మెలకువలు నేర్చుకునేవాడు. ఆటోమేటిక్గా అర్థమైపోయేది పోయిన జన్మ స్మృతుల కారణంగా. సో అది కూడా ఒక మంచి కంటెంట్. సో అది కూడా చెప్పాడు. సో 2 భావాలు యాక్టివేట్ చేశాడు అతను. 100% రిజల్ట్ ఇవ్వక తప్పదు. అది జీవన శైలిలో మార్పు. అది ఇంకొకటి గృహ నిర్మాణం. ఇతను ప్రత్యేకంగా ఒక ఇంటికి మారాడు. అంటే ఎలా మారాడు, ఖచ్చితంగా రాహు నుంచి 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అసలు జన్మస్థానమే వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. అది కూడా ఒక సిటీకి, ప్రముఖమైన సిటీకి వెళ్ళాడు. ఈవెన్ శుక్రుడు కాబట్టి లగ్నంలో కొంచెం బాగా వెల్తీ సిటీకి వెళ్ళాడు. అంటే బెంగళూరు, మద్రాస్, పూణే, బాంబే ఇవన్నీ ఉంటాయి వెల్తీ సిటీస్. మారిన వెంటనే ఇతనికి థాట్స్ వచ్చాయన్నమాట. ఇంకొకటి గృహ నిర్మాణ రీత్యా ఇల్లు డోర్ ఓపెన్ చేయగానే వంటగది ఉందనుకోండి, అది కుజుడు. సో ఖచ్చితంగా ఈ కుజుడిని యాక్టివేట్ చేసే అంశం డైలీ ఇంటికి పోగానే జరుగుతుంది. కాబట్టి కుజుడు అంటే వంటగది అనేది గృహ మెయిన్ ద్వారానికి ఎదురుగా ఉండకూడదు అనేది సిద్ధాంతం. ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్ చేసే డంబెల్స్ కావచ్చు, లేకపోతే జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు, మీకు వాకిలి ఎదురుగా ఉంచుకోకూడదు. ఇది కూడా ఒక సిద్ధాంతం, గుర్తుపెట్టుకోండి. ఈ గృహ నిర్మాణ మార్పుల్లో కొంతమందికి ఇప్పుడు మీకు వంటగది ఉంది. వంటగదిలో ఏ మార్పులు చేర్పడం ద్వారా, ఇప్పుడు కుజుడిని తీసుకున్నారు. కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రానికి సంబంధించిన ప్లానెట్ ఏమి ఇండికేట్ చేస్తుంది అనేది మీ యొక్క వంటగదిలో ప్రతిబింబించాలి. ఆపోజిట్గా ఏదైనా పెట్టుకున్నారనుకోండి ఆ నక్షత్రానికి, అది ఆ ఎనర్జీకి, మీకు అప్పులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అది ఆటోమేటిక్గా మీకు ఆ దశ అప్పులు పాలయ్యే సమయంలో మీకు తెలియకుండానే ఆ వస్తువులు అక్కడ చేరిపోతుంటాయి వంటగదిలో. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చూసి నేను చెప్తున్నాను. సో గృహ నిర్మాణంలో కావచ్చు, మన యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావడం ద్వారా కావచ్చు, అసలు టెక్నికల్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం ద్వారా కావచ్చు, ఈ అప్పుల సమస్యని మనం చాలా వరకు మినిమైజ్ చేసుకోవచ్చు.
ఇకపోతే ప్రారంధం మినిమైజ్ అంటున్నాను, పూర్తిగా అని చెప్పట్లేదు. ఎందుకనంటే ఇన్ని మనం మాట్లాడుకున్న విధిరాత అనేది డెఫినెట్గా ఇది అనుభవించాల్సిందే అనే పాయింట్లో కొన్ని జరుగుతుంటాయి. దానికి మనం అప్పుడు ఏం చేస్తాం, జనరల్గా అధిదేవుడు, ఈ అప్పులకి అధిదేవుడు అంటే కుజుడికి ఎవరిని తీసుకున్నారు, సుబ్రహ్మణ్య స్వామిని తీసుకున్నారు. సో మనం ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన తిథి ఏంటి, షష్ఠి. సో ప్రతి నెల కృష్ణపక్ష షష్ఠి కానీ శుక్లపక్ష షష్ఠి కానీ షష్ఠి తిథి రోజు మనం ఒక పూట ఉపవాసం ఉండి డెఫినెట్గా నాన్ వెజ్ తినడం మానేసి మీరు మౌన వ్రతం ఒక హాఫ్ పూటైనా ఉండగలిగితే చాలా వరకు ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఇది ప్రారంభ రీత్యా, దీనికి లాజిక్స్ ఉండవు. ఇది వాళ్ళు చెప్పిన సిద్ధాంతాన్ని మనం గుడ్డిగా ఫాలో అయిపోవడమే. లాజిక్ ఈవెన్తో మనం దాన్ని తవ్వుకుంటా ఉన్నా అంత తవ్వే విధానం కూడా భగవంతుడు ఇస్తేనే మనకు వస్తుంది ఆ బుద్ధిలో. అందుకని నాకు అర్థమైనంతలో నేను మాట్లాడుతున్నాను, కానీ ఇంకా లాజిక్గా మాట్లాడవచ్చు. షష్ఠియే ఎందుకు చెప్పారు, తిథిని ఎందుకు తీసుకున్నారు గుర్తుపెట్టుకోండి. సప్తమిని ఎందుకు తీసుకోలేదు, సుబ్రహ్మణ్య షష్ఠి అని ఎందుకు పెట్టారు, ఆయన ఎందుకు ఆ తిథి రోజు పెట్టాడు, ఆయనకి ఎందుకు 6 తలలు ఉన్నాయి. సో ఇవన్నీ లాజిక్స్ ఉన్నాయి. అది వేరే పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బట్ మనకు చెప్పిన అధిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఏదో ఒక రూపంలో అర్చన కానీ ఆయనకి ఇష్టమైన నైవేద్యం కానీ పెట్టి అది డొనేట్ చేయడం. ఎప్పుడైనా డొనేషన్ అనే ప్లేస్ 12వ ఇల్లే కాబట్టి ఏదో ఒకటి డొనేట్ చేయడం నేర్చుకుంటే ఆ అప్పులు రోజు ఖచ్చితంగా మనకి కొంత అప్పులు తీరుతాయి. లేదు మీరు ఎవరి అప్పులు మీకున్న అప్పులతో పోలిస్తే వేరే వాడికి ఒక 1000 రూపాయలు పెద్ద అప్పుగా ఉండుండొచ్చు. మీరు 1000 రూపాయలు తీర్చగలిగే స్థితిలో ఉండుండొచ్చు వాడికి ఇచ్చి. అదే పెద్ద అప్పు కాదు, అప్పులు అన్నట్టుగా. అలా మీరు చేయగలిగారు అనుకోండి, మంగళవారం రోజు ఎవరికైనా అప్పులు తీర్చగలిగే శక్తితో మీ అప్పు తీర్చేదానికి భగవంతుడు ప్రకృతి సహకరిస్తుంది. ఇది కూడా ఒక జీవన శైలిలో మార్పు తీసుకురావడమే. ఇది కర్మ శైలిలో మార్పు తీసుకురావడం. సో అందువల్ల నేనేం చెప్తానంటే ఖచ్చితంగా మంగళవారం పూట మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి, ఖచ్చితంగా ఆరాధన చేయండి. తర్వాత ఆయనకి సంబంధించిన ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ నైవేద్యం పెట్టి అది మనం డొనేట్ చేయండి. అప్పులు ఎవరైనా చిన్నపాటి అప్పులు ఉంటే వాళ్ళు మీకున్న సర్కిల్లో తీర్చేదానికి ట్రై చేయండి. ఇది కూడా ఒక మంచి సలహానే. తర్వాత బ్లడ్ డొనేషన్ అనేది కూడా కుజుడికి సంబంధించిన ఒక రెమెడీ. మీరు ఆరోగ్యవంతులైండి, బాగుండి, షుగరు ఇలాంటివి ఏమి లేకపోతే మీరు మంగళవారం పూట బ్లడ్ డొనేట్ చేయడం చాలా మంచి సలహా. కొంతమందికి ఖచ్చితంగా మంగళవారమే అవుతున్నాయండి, మంగళవారం ఎక్కువగా అప్పులు తీర్చాలి అని అంటుంటారు, మంగళవారం అప్పు తీసుకోరాదు అంటుంటారు. కాబట్టి తీర్చే సమయంలో మీరు మంగళవారమా కాదా తీసుకునేటప్పుడు అది కూడా గమనించుకోండి. ఒకరి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు మంగళవారం అయితే యాక్సెప్ట్ చేయవకండి, అంతే కదా. తీర్చేటప్పటికి తీర్చేయచ్చు. సో ఇది కూడా ఒక ఆస్పెక్ట్. సో ఇన్ని రకాలుగా మనం అప్పులు తీర్చేదానికి ఏమేమిటి గృహ నిర్మాణంలో మన జీవన శైలిలో, తర్వాత మనం ఇంకా జీవన శైలిలో ఇంతకుముందు 6th లార్డ్ గురించి మాట్లాడాను. ఈ 6th లార్డ్ అంటే దీనిలో ఉన్న పాజిటివ్ క్వాలిటీ, అంటే మన యొక్క ఈగోని తగ్గించుకొని చేసుకునే అవకాశం ఏదన్నా ఉంది అంటే అది 6th హౌస్లో సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్. 6th లార్డ్ మీకు పంచమంలో పడ్డాడు అనుకోండి, పిల్లలకి సర్వీస్ చేయాల్సి వచ్చే, అంటే మీరు ఒక సేవకుల్లాగా వాళ్ళకి పని చేయాలి. ఈవెన్ వాళ్ళు ఎట్టున్నా కూడా అది మీ ప్రారంధం. 6వ ఇంటి అధిపతి 4వ ఇంట్లో ఉంటే ఇంట్లో ఒక సేవకుల్లాగా ఇంటి పనులన్నీ చేయాలి. అప్పుడు కూడా మీ యొక్క నెగిటివ్ కర్మ తొలగించబడుతుంది. ఇవన్నీ అవుట్ ఆఫ్ ది బాక్స్ చెప్తున్నానంటే ఇవన్నీ మనకు లాజిక్ కొన్ని అందవు, కానీ దాంట్లో ఉన్న పాజిటివ్ క్వాలిటీని డెఫినెట్గా మనము యాక్టివేట్ చేయడం ద్వారా ఆ యొక్క నెగిటివిటీ అనేది తగ్గుతుంది డెఫినెట్గా. 6వ ఇంటి అధిపతి 11వ ఇంట్లో ఉంటే డెఫినెట్గా మీరు మీ స్నేహితులకి ఒక సేవకుడిలాగా పనిచేయండి. 10వ ఇంట్లో ఉంటే మీ యొక్క ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ప్రతి చిన్న పని వాడిని పిలిచి టీ ఇడబెట్టు, ఈ గ్లాస్ ఇడబెట్టు అనుకుంటే మీరే పెట్టడం, మీరే వర్క్ చేయడం ద్వారా ప్రతి చిన్న పని కూడా డెఫినెట్గా అది నెగిటివిటీ పోయి పాజిటివ్గా తయారవుతుంది. ఈ అంశాలన్నీ ఇంతకుముందు ఒక వీడియోలో చేస్తున్నాను అఫ్కోర్స్, కాకపోతే ఇది సింపుల్గా చెప్తున్నాను. 6వ ఇంటి అధిపతి 1వ ఇంట్లో ఉంటే మీకు మీరే సేవకుల, అంటే సర్వీస్ యాటిట్యూడ్తో లైఫ్ని చూడాలి. అది ఎందుకంటే 1వ భావం అనేది యాటిట్యూడ్. మీరు ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నారనేది 1వ భావమే. కోపంగా చూస్తున్నారు. 6వ ఇంటి అధిపతి కాంపిటేటివ్ మైండ్ సెట్ని కూడా ఇస్తుంది.
అయితే ఈ కాంపిటేటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశాంతత ఉండదు. అట్ ఏ టైం కాంపిటేటివ్ మైండ్ సెట్ లేకపోతే జీవితంలో విజయం సాధించలేము. రెండింటిని బ్యాలెన్స్ చేయగలని అంటే డెఫినెట్గా దాంట్లో ఉన్న పాజిటివ్ క్వాలిటీని కూడా మీరు అలవర్చుకుంటే రెండూ జరుగుతాయి. సో ఇది బేసిక్గా జీవనశైలి మార్పులు, గృహ నిర్మాణ మార్పులు ఎలా మీరు టెక్నికల్గా చూడాలి అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే ఇంకెప్పుడైనా కమింగ్ ఫ్యూచర్లో మనం మాట్లాడుకుందామండి. నమస్కారం, మీ రాజేష్.